#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సుభాష్ టీ, సార్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని 110 days అయింది. ఇప్పటివరకు మినాక్సిల్ యూజ్ చేయలేదు. మినాక్సిల్ కంపల్సరీ యూజ్ చేయాలా? ప్లీజ్ రిప్లై మీ సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనకు 2 రకాల వెంట్రుకలు ఉంటాయి. ఒకటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మొలుస్తున్న వెంట్రుకలు, రెండోది ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ హెయిర్, అంటే మీ సొంత హెయిర్ ఏవైతే ఆల్రెడీ ఆ ఏరియాలో ఉందో, లేకపోతే దాని ఇమీడియట్ వెనకాల ఉండే ఏరియాలో ఉందో. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంట్రుకలు కంపారేటివ్గా బాల్డ్నెస్కి రెసిస్టెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి డిహెచ్టీ రెసిస్టెంట్ కాబట్టి. డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఏదైతే మనకు బాల్డ్నెస్ క్రియేట్ చేస్తుందో ఆ హార్మోన్ యాక్షన్కి ఈ వెంట్రుకలు రెసిస్టెంట్గా ఉంటాయి కాబట్టి ఇవి ఫాలో అయ్యే అవకాశాలు చాలా తక్కువ. రెగ్యులర్గా ఫాలో అయినా మళ్ళీ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి, కానీ ఆ ఏరియాలో ఆ హెయిర్ అనేటువంటివి బట్టతలకి గురి కావు. ఇప్పుడు మనం సొంత హెయిర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి హెయిర్ మాత్రం ఆ బట్టతల ప్రాసెస్ గుండా ఇంకా వెళ్తూనే ఉంటాయి. ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ పూర్వీకులు, మీ యాన్సిస్టర్స్ కానీ, మీ ఫాదర్స్ కానీ, లేకపోతే మీ ఇమీడియట్ గ్రాండ్ ఫాదర్స్ కానీ ఎవరికైనా బట్టతల ఉందనుకోండి, అది చాలా సివియర్ స్టేజ్లో ఉందనుకోండి, అటువంటప్పుడు మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియా కాకుండా మిగతా ఏరియాలో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వెంట్రుకల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటప్పుడు మీరు మినాక్సిల్ అనేటువంటిది అట్లీస్ట్ 15 to 20 days తర్వాత స్టార్ట్ చేయవలసిందే. ఒకవేళ అలా కనుక స్టార్ట్ చేయకుండా మీరు పొరపాటున మిస్ అయిపోయారనుకోండి, ఇమీడియట్గా మీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు, ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 months దాటిపోయింది అంటున్నారు, ఇప్పుడైనా అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేటువంటి వాటిని ఎంత అర్లీగా మనం కాపాడుకుంటే అంత లుక్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా కనుక మినాక్సిల్ వాడకపోతే ఆ ఏరియాలో హెయిర్ క్రమక్రమంగా రాలిపోయే అవకాశం ఉంది. ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మాత్రమే మిగిలిపోతాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఎక్కడైతే బాల్డ్నెస్ అయిందో ఆ ఏరియాలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే మీకే గనక ఎక్స్ట్రా డోనర్ ఏరియా తల వెనకాల కానీ, లేకపోతే మీ బియర్డ్ ఆర్ చెస్ట్ హెయిర్ యాంపుల్గా మిగిలి ఉంటే. సపోజ్ బియర్డ్ ఆర్ చెస్ట్ హెయిర్ సరిగ్గా లేదు, తల వెనకాల భాగంలో డోనర్ ఏరియా కూడా ఇంకా ఎక్స్ట్రా మిగిలి లేదు అనుకోండి, అటువంటప్పుడు ఆ ఏరియాలో బట్టతలతో అలా మిగిలిపోవాల్సిందే. లేకపోతే అట్లీస్ట్ ఎస్ఎంపీ లాంటి ప్రొసీజర్ చేసుకొని ఏదో ఆ ఏరియాలో డార్క్నెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ బాధలన్నీ పడే బదులు స్టార్టింగ్ నుంచే కనుక మీరు మినాక్సిల్ యూజ్ చేసినట్లయితే మనం చాలా వరకు మీ హెయిర్స్ అనేటువంటిది అలాగే కాపాడుకోవచ్చు.